యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ అనే సినిమాతో ఓ యూనివర్స్ ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో రూపొందించిన హిట్ ఫస్ట్, సెకండ్ కేస్, థర్డ్ కేస్ 3 సినిమాలు కమర్షియల్ గా విజయాలు దక్కించుకున్నాయి. హిట్ 1 లో విశ్వక్సేన్, హిట్ 2 లో అడవిశేష్, హిట్ 3 లో నాని హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే. అయితే హిట్ సిరీస్ లో భాగంగా మొత్తం 8 సినిమాలు వస్తాయని గతంలో సినిమా టీం వెల్లడించింది. కాబట్టి హిట్ 4, హిట్ 5, హిట్ 6, హిట్ 7, హిట్ 8 కూడా తెరకెక్కుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే ఈ హిట్ యూనివర్స్ లో ఓ యంగ్ హీరో జాయిన్ అవుతున్నారట. ఇటీవల హిట్ 3 సినిమాతో కంబ్యాక్ ఇచ్చిన శైలేష్ కొలను తన తదుపరి సినిమాకి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. శైలేష్ కొలను పేరుకే యంగ్ డైరెక్టర్ గాని వరుస సినిమాలు చేసి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. 2020లో వచ్చిన హిట్ సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా అడుగుపెట్టిన శైలేష్ కొలను మొదటి సినిమాతోనే ఓ సరికొత్త యూనివర్స్ ని క్రియేట్ చేశాడు. హిట్ యూనివర్స్ క్రియేట్ చేసి వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ అందుకున్నాడు. హిట్ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శైలేష్ ఆ తర్వాత హిట్ ది సెకండ్ కేస్, హిట్ ది థర్డ్ కేస్ సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాల ఫ్రాంచైజీల మధ్యలో విక్టరీ వెంకటేష్ 75వ చిత్రం సైంధవి మూవీ చేశాడు. కానీ ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందించలేకపోయింది. దీంతో ఈ ఏడాది హిట్ 3 సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం శైలేష్ కొలను తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే శైలేష్ ఈసారి ఏ హీరోతో రాబోతున్నాడు, ఎలాంటి కథతో సినిమా తీయబోతున్నాడని అభిమానులు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఓ ఊహించని కాంబినేషన్ ని శైలేష్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శైలేష్ కొలను తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సిద్ధమయ్యారట. ప్రముఖ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు యంగ్ హీరో రోషన్ తో తన కొత్త సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మల కాన్వెంట్ తో 2016లో హీరోగా పరిచయమైన రోషన్ ఆ తర్వాత 4 ఏళ్ల విరామం తీసుకుని 2021లో పెళ్లి సందడి ద్వారా తన నటనతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు గెలుచుకున్నాడు. ఈ 2 సినిమాల ద్వారా కొత్త గుర్తింపు వచ్చినప్పటికీ రోషన్ ఓ పెద్ద హిట్ కోసం ప్రయత్నిస్తూనే వస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఛాంపియన్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్షన్ లో మూవీ చేయబోతున్నాడట రోషన్. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్ ఆల్మోస్ట్ సెట్ అయిందని, త్వరలోనే ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ హిట్ యూనివర్స్ లో భాగమా లేక రోషన్ కోసం సెపరేట్ స్టోరీ రెడీ చేశాడా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా శైలేష్ కొలను లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో రోషన్ సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు. కాగా వీరి కాంబోలో రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్ట్ ను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించబోతున్నారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రొడక్షన్ పూర్తి స్థాయిలో జరుగుతోందని, ఈ ప్రాజెక్టు కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఇక శైలేష్ కొలను ట్రాక్ రికార్డ్ ని గమనిస్తే ఆయనకు హిట్ ఫ్రాంచైజీ మినహా మరే సినిమా అయితే హిట్ లేదు. హిట్ 3 సినిమాను తెరకెక్కించడానికి ముందు వెంకటేష్ తో సైంధవ్ అనే సినిమా చేశాడు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఆ మూవీతో శైలేష్ కి కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. దీంతో శైలేష్ మళ్ళీ హిట్ యూనివర్స్ లోకి వచ్చేసాడు. నేచురల్ స్టార్ నానితో హిట్ 3ని తెరకెక్కించి కంబ్యాక్ ఇచ్చాడు. ఇక ఈ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ హిట్ 4 అని అందరూ భావించారు. హిట్ 4 మూవీని కోలీవుడ్ హీరో కార్తీ చేయబోతున్నాడు. హిట్ యూనివర్స్ లో భాగంగానే హిట్ 4 రానుంది. అయితే కార్తీ ఇప్పుడు ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడంతో ఈ గ్యాప్ లో శైలేష్ కొలను యంగ్ హీరో రోషన్ తో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. కానీ హిట్ ఫ్రాంచైజీ కాకుండా చేసిన సైంధవ్ అయితే ఆయనకు చేదు ఫలితాన్ని ఇవ్వడంతో మరి ఇప్పుడు రోషన్ తో చేస్తున్న మూవీ అయిన ఆ బ్యాడ్ సెంటిమెంట్ ని ఈ యంగ్ డైరెక్టర్ బ్రేక్ చేస్తాడేమో చూడాలి.